హాయ్ అండి, నమస్తే. నాగమణి యాదవ్, బీసీవై కో కన్వీనర్ స్టేట్. రామచంద్ర యాదవ్ గారు మొన్న బీసీ గర్జన సక్సెస్తో బాగా ట్రోల్ చేయడం, జాంబవతి కళ్యాణం చేశారు, మాదింగల చేత చేయించారు. జాంబవంతుడి గుడి కట్టేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు. మరి ఇన్ని రోజులు ఏమైంది అంటే ఎవరైనా ఏదన్నా చేస్తే దాన్ని మీరు తీసుకుంటారనమాట, తీసుకుని చేస్తారన్నమాట. నవ్వు వస్తుందండి, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు రాజకీయాలు. పక్కోడు ఏది చేస్తే మనం కూడా అదే చేయాలి, ఎందుకంటే పక్కోడికి ఏమన్నా పేరు వచ్చేస్తుందేమో, ఆ పేరు మనమే తెచ్చేసుకోవాలి అని. టూ మచ్ అండి. మాదింగళ్ళతో జాంబవతి దేవి కళ్యాణం రామచంద్ర యాదవ్ గారు మనస్ఫూర్తిగా చేపించారు. ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి జాంబవతి మాత మాదింగల ఆడబడుసు అనేసి అంటారు కదా, మా జాంబవతి మాత గుడి ఎక్కడా లేదు. అందుకని జాంబవతి మాతను కూడా ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పి రామచంద్ర యాదవ్ గారు వాళ్ళతో కళ్యాణం చేయించారు. ఎందుకంటే వాళ్ళకు కూడా హక్కు ఉంది, వాళ్ళకు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి మీద వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆడబడుసుని శ్రీకృష్ణ పరమాత్ముడు చేసుకున్నాడు కాబట్టి, అందుకని చేయించారు. దానికి అవాకులు సవాకులు చాలామంది పేలారు అనుకోండి, పేలిన వాళ్ళకి పేలినంత. ఎందుకంటే ఏదో ఒక ట్రాఫిక్ కావాలి కదా మాట్లాడటానికి, అదొక ట్రాఫిక్ అయింది అంతే. ఇప్పుడు అమర్నాథ్ని తీసుకొచ్చి రామచంద్ర యాదవ్ గారు అప్పుడు ఎందుకు వెళ్ళలేదు, రామచంద్ర యాదవ్ గారు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు కదా. మరి అప్పుడు వైసీపీ పరిపాలనలో ఉంది, వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు చాలా దాడులు జరిగినాయి, చాలా అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అని ఘోషించిన తెలుగుదేశం. మరి ఆ రోజున అమర్నాథ్కి జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉంది కదా, అప్పుడు ఏం చేసింది? మరి ఆ ప్రశ్న ఎందుకని రామచంద్ర యాదవ్ గారిని వేస్తున్నారు? రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టి ఎన్ని రోజులైంది అప్పటికి? పెద్దిరెడ్డితో మళ్ళీ కలిపి ఫోటోలు, పెద్దిరెడ్డితోనే కలిసి ఫోటోలు దిగాలి రామచంద్ర యాదవ్ గారు, క్రౌడీతో. హాస్యం. ఎవరైనా మీరు హాస్యం చెప్పినా నమ్మేలాగా ఉండాలి. మీరు ఫోటోలు రామచంద్ర యాదవ్ గారితో చేసి మళ్ళీ నవ్వుతూ రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డితో అలా ఉంటే ఈ రోజున భారత చైతన్య యువజన పార్టీ అనేది ఒకటి రాదు. ఆయన పడ కష్టాలు, పెద్దిరెడ్డి పెట్టే బాధలు, ఇంత ఆస్తి పరపతి అన్నీ నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యులను ఆదుకోవాలి అని పుట్టిన పార్టీయే భారత చైతన్య యువజన పార్టీ. అంటే బీసీల కోసం పుట్టిన పార్టీ బీసీవై. ఏంటో బీసీలుని కూడా ఎడదీయాలని కొంతమంది అది కూడా పెడుతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే రాను ఇలా తగలడింది అనమాట. అంటే ఇప్పుడు బీసీలనే కొట్టుకోండి, బీసీలే తిట్టుకోండి, బీసీలే చంపుకోండి, మా చేతికి మట్టి అంటకుండా మీకు మీరే కొట్టుకుని సావండి అని వదిలేస్తున్నారు. మీకు బుర్ర లేదు, మోకాళ్ళలో ఉంది. తప్పుగా అనుకోకండి, మారండి. లేదంటే భవిష్యత్తు తరాలు బానిసలను చేసుకుంటారు, పాలేరులను చేసుకుంటారు, ఇళ్లలో పని మనుషులను చేసుకుంటారు. ఈ దౌర్భాగ్య బతికేదానికన్నా సావటం బెటరు నా దృష్టిలో. మారండి, లేదన్నా సావండి, ఇంకంతే, ఎంతకు మించి ఏమీ లేదు. ఇది నా అభిప్రాయం. పార్టీకి దీనికి అలాంటి సంబంధం లేదు, ఈ ఓట్స్కి. మారండి అన్న, బాధేస్తుంది అన్న. మనం ఎప్పుడు అడుక్కోవటమేనా, మనం ఇవ్వటం లేదా అనేది బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. మరి ఆలోచించండి అన్న, నా మాటలను కోపం తెచ్చుకోవద్దు, ఆలోచనలో పడండి, ఆలోచించండి. ఎప్పుడు ఈ రెండు పార్టీలేనన్నా. మనం రోజు చికెను మటన్ తింటే బోరు కొట్టుద్ది కదా, అలాగే మన భవిష్యత్తుని కూడా మార్చుకుంటూ వెళ్ళాలి, మన రాజకీయ జీవితాన్ని కూడా మార్చుకుంటూ వెళ్ళాలి.
అప్పుడే ఏది ఏది బాగుంది ఏది బాగోలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంతేగాని ఒకరికే అన్నీ అంటగడితే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోద్ది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఈ రోజున యాదవ్ గారు రాకబట్టే బీసీలకు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగింది. అది మర్చిపోవద్దు మీరు. మీరు ఎక్కడ ఇటు వచ్చేస్తారని చెప్పేసి మీకు అతిగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. అది గమనించండి. గమనించి ఆ వలలోంచి బయటికి రండి.